पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. తెలంగాణలో ఎంతో పేరు ప్రాముఖ్యత పొందిన బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ బోనాలతో మన బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక్క భాగమైన బోనాలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బోనాల జాతరలో సందర్భంగా ఇప్పుడు మనం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ముందుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి భక్తులు ఎడతెరపి లేకుండా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ వారి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుందో ఆలయ కమిటీ మెంబర్స్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో నమస్కారం అండి. ఎలా జరుగుతున్నాయండి ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి, భక్తులకి అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుంది? బ్రహ్మాండమే. మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఉంది ఏర్పాట్లు, ఏం సంగతి అని చెప్పేసి. ఈసారి 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా గత శుక్రవారం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు ఇక్కడ ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులందరూ కూడా సాయశక్తులా కృషి చేస్తున్నారు. రేపు 20వ తేదీన జరిగే బోనాల ఉత్సవాలకు ఆ రోజు ఉదయం అమ్మవారికి తెల్లవారుజామున బలిహరణ కార్యక్రమం ఉంటుంది. ఆ బలిహరణ కార్యక్రమం అనంతరము అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది. వివిధ సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది. ఆ మహాభిషేకం అనంతరం భక్తులు బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు కూడా భక్తులందరూ కూడా వచ్చి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడంతో పాటు అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటారు. అదే రోజు ప్రముఖులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ ఇక్కడ దేవాలయం వేదిక పైన శాంతి కళ్యాణం చేయడం జరుగుతుంది. అన్నంతో చేసిన లింగానికి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఈ శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సుమారు ఒక గంట సేపు ఈ శాంతి కళ్యాణం ఉంటుంది. ఎక్కడ ఏ దేవాలయంలో ఈ శాంతి కళ్యాణం జరగదు. కేవలం లాల్ దర్వాజా మహాకాళి దేవాలయం వద్దనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ శాంతి కళ్యాణం అయిన తర్వాత మరుసటి రోజు సోమవారం రోజు ఉదయం అమ్మవారికి అష్టాదళ పద్మారాధన ఉంటుంది. ఆ తదుపరి పోతరాజు గారి స్వాగతం ఉంటుంది. అనంతరము భవిష్యవాణి వినిపించే కార్యక్రమం, వచ్చే సంవత్సరం మన కళ్ళ ఎలా ఉంటుంది, మన పిల్ల పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుంది అని చెప్పే కార్యక్రమం భవిష్యవాణి కార్యక్రమం, రంగం కార్యక్రమం ఉంటుంది. సుమారు 15-20 నిమిషాల పాటు రంగ కార్యక్రమం ఉంటుంది. ఆ పచ్చికొండ పైన ఇక్కడ మహిళ నిలబడి ఆ కార్యక్రమాన్ని వినిపిస్తారు. ఆ తదనంతరము అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు ఇక్కడ లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్ మీద షాలిబండ చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరిమి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వేదికపై నుంచి పలువురు ప్రముఖులు ఈ ఘటాలకు స్వాగతం పలుకుతారు. అటు నుంచి మదీనా మీదుగా ఢిల్లీ దర్వాజా నయాపూల్ వద్దకు చేరుకోవడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మరి ఎలా జరుగుతున్నాయి సార్ శాంతి కార్యక్రమం కానండి, చివరి రోజు జరిగే వేడుకలకి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బ్రహ్మాండమైన చేస్తున్నాము. ఆదివారం రోజు నిర్వహించే బోనాల ఉత్సవానికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము. మహిళలు బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. విఐపీల కోసం ప్రత్యేకం ఉంటుంది. సాధారణ భక్తుల కోసం క్యూ లైన్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని శాఖల వారు కూడా, పోలీస్ శాఖ వారు కానీ, ఆర్ఎండ్బి శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా పూర్తిగా ఉన్నది. మంచి వారందరి సహకారంతో ఇక్కడ సాఫీగా అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులు ఇప్పుడే బయటకు వస్తున్నారు. సో వీళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం బోనాల విశిష్టత గురించి. చాలా సంతోషంగా ఉంది, మంచిగా ఉంది మేడం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము పక్కకే ఉంటాం, 40 ఏళ్ళ నుంచి వస్తాం. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు, మంచిది. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఎలా జరిగింది దర్శనం? బాగుంది. ఎప్పటి నుంచి దర్శనం చేసుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు? మేము 30 ఏళ్ళ సార్లు చేసుకుంటాం. ఓకే, ఎలాంటి ఇబ్బందులైనా ఉన్నాయి? ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? దర్శనం అయిందండి. బోనం సమర్పించారు అమ్మవారికి? అమ్మవారికి బియ్యం సమర్పించాము. ఓకే, ఎలా అనిపిస్తుంది దర్శనం? అమ్మవారు చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు. మాకు ఇప్పుడు మేము 25 ఏళ్ళ సంది మేము ఇక్కడనే అమ్మవారికి మాత్రం పవర్ఫుల్ ఉంటుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, గుడిలో బాగున్నాయి మేడం. అవునా. కమిటీ మెంబర్స్ మరొకరు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో సార్, ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి అమ్మవారి? లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల 117వ వార్షిక బ్రహ్మ ఉత్సవాలు 2025వ సంవత్సరం అతి వైభవంగా జరిపేందుకు మా ఒక ఆలయ కమిటీ, మా చైర్మన్ శ్రీ మారుతి యాదవ్ గారు, ఆయన ఆధ్వర్యంలో మా ఎక్స్ చైర్మన్లు, మా సలహాదారులు వాళ్ళ సలహాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులు
అనేకమైన భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి రావడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్న కొన్ని సదుపాయాలకు కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరించడం జరుగుతుంది. మాకు జిహెచ్ఎంసీ వాళ్ళే కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మాకు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మాకు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, వాళ్ళు అన్ని విధాలా మాకు సహకరించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఏది కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి మనం అన్ని రాష్ట్రాల నుంచి మనకి ఇప్పుడు మన 2 రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి మనకు బయట నుంచి ఎంతోమంది ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము అన్ని తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎస్, విన్నారు కదా ఆలయ కమిటీ మెంబర్స్ మాటల్లోనే ఏర్పాట్లు ఇలా జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచి చివరి జరగబోయే శాంతి కార్యక్రమం వరకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీరికి గవర్నమెంట్ కూడా జిహెచ్ఎంసీ తరపున కూడా చాలా వరకు సపోర్ట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బోనాలు విశిష్టత ఏంటో భక్తుల మాటల్లోనే మరొకసారి తెలుసుకుందాం.